సార్ రాఘవరావు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, మరి నాకు ఎమ్మెల్సీ ఎలా వచ్చింది? ఇవాళ వాణి కూడా ఎవరో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. నా భర్తకి టికెట్ ఇవ్వద్దు, నాకే టికెట్ ఇవ్వాలి, నాకు విడాకులు ఇచ్చేయాలి నా భర్త నుంచి, లేదంటే నేను విషయం తాగి చస్తాను అని చెప్పడానికి వెళ్ళినప్పుడే నువ్వు ఎవరమ్మా అని అడిగినప్పుడు తెలిసింది దువ్వాడ శ్రీనివాస్ భార్య అని అధిష్టానానికి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ వల్ల నాకు పదవులు ఎలా వస్తాయి సార్? వచ్చి నిలబడదు. శ్రీనివాస్ గారు, ఒక చిన్న క్లారిటీ కావాలి నాకు, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 3 దశాబ్దాల వైవాహిక జీవితంలో మీరన్నట్టుగానే చాలా ఉత్తన్న పదనాలన్నింటి మీరు చూశారు. అన్ని సందర్భాల్లోనూ నేను మా హస్బెండ్కి నేను తోడుగా ఉన్నాను, సపోర్టివ్గా ఉన్నాను అన్నదే తను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి తారాస్థాయికి చేరింది, కానీ అంతకుముందు నేను ప్రతి సందర్భంలోనూ తనకి సపోర్ట్గా ఉన్నాను. ఎంపీగా పోటీ చేసినప్పుడు కానివ్వండి, రాజకీయాలు వెళ్తున్నప్పుడు కానివ్వండి, నేను నా పిల్లలతో సహా వెళ్ళి ఆయనకి సపోర్ట్గా నిలిచామన్నది తను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి ఏం జరగలేదంటారా? వన్ సైడెడ్గా ఎప్పుడు మీతో తను విభేదిస్తూనే ఉన్నారంటారా? 2004లో నాకు రావాల్సిన టికెట్ తనకు ఎలా వెళ్ళింది సార్? తను సహకరిస్తే 2006లో జడ్పీటీసీగా టక్కర్ నుంచి పోటీ చేసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యేటప్పుడు చాలా పెద్ద గొడవలు తారస్థాయికి వచ్చేసింది. ముఖ్యమంత్రి పేషి వరకు వెళ్ళిపోయినాయి మా ఇంట్లో గొడవలు, ఒక ఎంపీపీ నిర్ణయం. మరి అలా సపోర్ట్ చేస్తే ఎందుకు సార్ వచ్చి? మరి 2009లో 14లో నేను పోటీ చేసేటప్పుడు ఎన్నోసార్లు నాకు బాగా మిగిలిచ్చారు, నేను నోటిస్తాము. 2019లో నాకు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని పంపించి నువ్వు టికెట్ అడుగు, శ్రీనికి టికెట్ రాకూడదని పంపించిన ఘనకీర్తి దువ్వాడ వాణి. మరి ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబ సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యుడివే అయినా మీకు టికెట్ ఇవ్వను, శ్రీనికే టికెట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టి ఆ టికెట్ నాకు వచ్చింది, నేను ఎంపీగా పోటీ చేయగలుగుతాను. ఇవన్నీ నీకు సాక్ష్యం అనిపించింది. ప్రతి ఎన్నికలో కూడా నన్ను ఎలా వ్యతిరేకించింది అన్నమాట. ఆఖరికి 2004లో ప్రారంభించిన ఈ యుద్ధం 2024 వరకు కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 19, 23వ సంవత్సరం నాకు 4వ నెల, అదే ఆ రోజు టికెట్ ప్రకటించినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా నా టికెట్ ప్రకటించారు. ప్రకటించడానికి ముందు 4 సార్లు అక్కడ అధిష్టానం వద్ద సిట్టింగ్ ఏర్పాటు చేసి తనకు కన్విన్స్ చేసి నాకు చెప్పి రాజీ పరిచి టికెట్ అనౌన్స్ చేశారు. టికెట్ అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అధిష్టానం దగ్గరికి వెళ్ళి మళ్ళీ రభస్ చేసింది, నాకు టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానని. ఆ పరిస్థితిలో అన్న మరి ఎందుకు టికెట్, ఇవన్నీ ఎందుకన్నా, దయచేసి నాదొక రిక్వెస్ట్, ఆమెకే టికెట్ ఇచ్చేద్దామన్నా అని చెప్పి అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తే జగనన్న అన్నారు ఇవే చేయాల్సిన తప్పదు అంటే లేదన్నా నేను పని చేస్తాను, కష్టపడతాను, ఎలక్షన్ నా బుధాన్ని వేసుకుంటాను, పోనీ తను సంతోషపడుతుంది, ఇచ్చేద్దామన్నా, మా మాట ఇస్తే కన్సిడర్ చేయండి అన్న అంటే అన్న ఓకే చేస్తే నేను స్వయంగా నా 25 సంవత్సరాల రాజకీయాన్ని 100 మెట్లు దిగి దువ్వాడ వాణి అయితే నేనైతే అని చెప్పి నా తాలూకా నిర్ణయాన్ని ఆమెకి సపోర్ట్ గా ఆమె పోటీ చేస్తారని ప్రకటించిందే లేదు సార్. ఒకవేళ నాలో అహంకారం ఉండింటే మరి నేనే కానీ అలా ఇవ్వకూడదు అనుకుంటే ఆమెకి టికెట్ వస్తుందా? మరి ఆమెకి ఎప్పుడు ప్రకటించి ఎప్పుడు సపోర్ట్ చేసింది అయితే ప్రతి ఎన్నికకి నాకు అండదండలుగా ఉన్నానైతే ఎందుకు సార్ 2024 ఎన్నికలకు ముందు 23 నుంచి 22 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా మీద కంప్లైంట్లు చేసి నాకు టికెట్ ఇవ్వదని ఎందుకు సార్ చేశారు? అయితే ఇక్కడ ప్రతి మగవాడి వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. అలాంటి సందర్భంలో మీరు విజయంగా ముందుకు దూసుకుపోతుంటే తను ఎందుకు మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశారనుకుంటున్నారు? అంటే తన ఆలోచన విధానం కానివ్వండి, లేకపోతే తన మానసిక స్థితి గురించి ఒకసారి మీరు విశ్లేషించండి. ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుంది. అది ఎవరంటే స్త్రీ భారత స్త్రీ, భారతదేశ స్త్రీకి నా పాదాభివందనం శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. దువ్వాడ వాణిలో భారత స్త్రీ తాలూకు సాంప్రదాయం ఏంటంటే నా భర్త బాగుండాలి, నా భర్త ఉన్నత స్థితికి వెళ్ళాలి, నా భర్త ఎన్ని తప్పులు చేసినా నాకు నచ్చనివి చేసినా నా మనసులో పెట్టుకుంటాను, నా గుండెల్లో దాచుకుంటాను, భర్తని కాపాడుకుంటాను అని ఆలోచించేది సగటు భారతదేశ స్త్రీ సార్. కానీ నా దరిద్రం, నా కర్మ, నా భర్త అంచు చూస్తాను, నా భర్తకి దుష్ప్రచారాలు చేసి అభాస్పాలు చేస్తాను, నా భర్త నుంచి టికెట్ నేను తీసుకుంటాను, నేనే పోటీ చేయాలి, నేనే ఉండాలి అని భర్తని రోడ్ల పైన అవమానం చేసి, అధిష్టానం దగ్గర అవమానం చేసి, మీడియా ముందు అవమానం చేసి, కార్యకర్తల ముందు, ప్రజల ముందు అవమానం చేసిన మొట్టమొదటి మహిళ సార్. భారతదేశంలో ఎక్కడ ఉండదు సార్.
ఒకవేళ దువ్వాడ వాణిలాగే అందరు మహిళలు కూడా అనుకుంటే ఏ మగాడు కూడా ఉండడు సార్. ఏ మగాడికి అవకాశం ఉండదు సార్ కుటుంబంతో ఉండే అవకాశం. ఏ కుటుంబం కూడా ఈ విశ్వంలో ఈ భారతదేశంలో నిలబడదు సార్. తెగతెంపులు అయిపోతాయి సార్. ఈమెలాగే అందరూ ఆలోచిస్తే ఏమైనా స్వర్గం నుంచి దిగొచ్చిందా? నా భర్త ఇల్లీగల్ గా ఎప్పుడు తప్పు చేయలేదు అని తనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. అవును. మా నాయన 1996 సంవత్సరంలోనే మొదటి బిడ్డ పుట్టిన తర్వాత మా నాన్న స్త్రీని వదిలేసి వచ్చాయని అన్నాడు. తనే కదా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇల్లీగల్ నేను చేయను, నేను అవినీతి చేయను. అదే క్వశ్చన్ అడగబోతున్నాను. యాక్చువల్ గా 96లోనే మీకు ఇద్దరి మధ్యలో మరి ఆడని వ్యక్తికి ఆయన వదిలేసి వచ్చేయమని రాఘవరావు ఎందుకు సార్ చెప్పాడు? అదే ఇక్కడ ఒక ప్రశ్న ఇప్పుడు 96లో మీరు అన్నారు, 94లో మీకు మ్యారేజ్ అయింది, 96లో ఒక ఫస్ట్ వివాదం అనుకుందాం, లేకపోతే కొంచెం చిన్న గొడవ అనుకుందాం. ఆ సందర్భంలో వాళ్ళ ఫాదరు తనని ఇంటికి వచ్చేయమని చెప్పినప్పుడు మీతో ఏమైనా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయనో, లేకపోతే ఎట్లా మీరు సర్దుకొని పోవాలనే విషయం ఏమైనా మాట్లాడే ప్రయత్నం అంటే వారి వారి కుటుంబం నుంచి ఏమైనా జరిగిందా మీతో? రాఘవరావు అనేవాడు ఒక నీచుడు సార్. అంత సీన్ ఉండదు ఆయన. చాలా దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్. ఆయన కూతురికి చెప్పాడు, కూతురు బుర్రలో విషం పోసాడు, కూతురు బుర్రని పాడు చేశాడు భర్తకు ఎదురుగా. అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే పడదు. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలన్నా ఎంపీ అవ్వాలన్నా అధికారం నా కూతురు చేతుల్లో ఉండాలి తప్ప దువ్వాడ శ్రీనివాస్ అవడు. దువ్వాడ శ్రీనివాస్ అవడు నీ పిల్లి కొడుకు, నీ పిల్లి మనవడు, నీ చెల్లెలు కొడుకు. దువ్వాడ శ్రీనివాస్